సాయంత్రం 6:15 ఫ్రెండ్స్, ఈ వీడియో రాత్రిపూట అడవిలో ఆదివాసుల వేట చూపిస్తాను. చీకట్లో ఈ వేట అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న చేపల వేట సమయంలో పాములు, తేళ్లు, విషపురుగుల గురించి అసలు పట్టించుకోవడంతో పాటు నేను కూడా బయలుదేరా వాళ్ళ చేపల వేట రికార్డ్ చేయడానికి. వీడియోలో ఏం జరగబోతుందో తెలియాలంటే పూర్తిగా చూడండి. పొద్దుపోతుంది. ఇలాంటప్పుడే కాలువలో చేపలు బాగా దిగుతాయి. చెప్పడం మర్చాను, వీళ్ళు ముగ్గురు మంచి వేటగాళ్ళు. ముక్కలైనదే ముద్ద దిగదు. వీళ్ళకి మొదటి చేప దొరికింది. ఖాళీ బాటిల్తో చేపలు పట్టడం అలాంటి వీడియో ఒకటి ఉంది మా ఛానల్లో, వీలైతే చూసేయండి. చాలామంది చూశారు. కొద్దిగా ముందుకు వెళ్ళి ఈసారి మళ్ళీ వేసాం. ఈసారి అయితే కష్టానికి తగ్గట్టే చేపలతో పాటు ఎంటకాయ చిక్కింది. ఇవి అడవి పీతలు అంటారు, చాలా రుచిగా ఉంటాయి. ఏవి కూడా వదిలిపెట్టరు మన ఆదివాసి. ఇలాంటి వేట సమయంలో చీకట్లో తలకు ఖచ్చితంగా లైట్ ఉండాల్సిందే. లైట్ కాంతికి చేపలు ఆకర్షితమవుతాయని నమ్ముతారు. దట్టమైన అడవిలో చిమ్మ చీకట్లో చలిలో అది నీళ్ళలో చేపలు పట్టడం భలే అనిపిస్తోంది. కొత్త అనుభూతి ఇది. విసురు వల వేశాక వలలో చిక్కిన చేపల కోసం ఇలా వెతకాల్సిందే తప్పనిసరిగా. ఒక్కోసారి పాములు కూడా వలలో చిక్కుతాయి. ఆదివాసీలు పాములకు అంతగా భయపడరు. వల వేసిన ప్రతిసారి చేపలు బాగానే దొరుకుతున్నాయి. కానీ వింతగా ఉన్న పాము ఒకటి కనిపించింది. అంతేకాకుండా వానాకాలం అవడం వల్ల లైట్ కాంతికి పురుగులు మా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. సాహసిద్ధమైన చాలా చక్కటి చేపలు దొరికాయి. కాలువల్లో, నదుల్లో దొరికే చేపల్లో సాహసిద్ధమైన రుచి ఎక్కువ ఉంటుంది. తినాలంటే కూడా అదృష్టం ఉండాలి. రాత్రులు చేపల వేటలో మగవాళ్ళతో సమానంగా ఆదివాసీ మహిళలు కూడా చక్కని వేట చేస్తారు. చూస్తున్నారుగా, చేపలు పడుతున్నారు. ఆదివాసీ మహిళలు మగాళ్ళతో సమానంగా పనిచేస్తారు. నాగల దున్నడం, చేపలు పట్టడం, ఇంటి పనులు చేయడం లాంటివి అన్నింటిలోనూ వాళ్ళ చొరవ ఎక్కువే. ఈరోజు మాత్రం పెద్ద పెద్ద చేపలు చిక్కాయి. పండగే. ఎంత రాత్రైనా చేపలను ముక్కలుగా కోయడం, పంచుకోవడం, కూర వండడం అదే రాత్రి జరిగిపోతుంది. చేపను చాలాసేపు ట్రై చేశాను కోయడానికి. చేప తగ్గడం లేదా, లేక కత్తిపీట ముండిదైందా తెలియడం లేదు. కూర మాత్రం వేడివేడిగా రెడీ అయింది. చూస్తుంటే నీళ్లు ఊరుతున్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కింద. ఇది రాత్రిపూట ఆదివాసులు చేసే చేపల వేట. ఛానల్ నచ్చినట్లయితే ఓ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్, కొత్త కొత్త వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటాను. మీ అడవి బిడ్డ సూర్య.